మనతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వరరావు ఒక్కసారి తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే. నిన్న జరిగినటువంటి తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మీరు పాల్గొన్నారా సార్? నేను తప్పనిసరి ప్రతి సంవత్సరం తెలంగాణ ఉద్యమం నుంచి అయిపోయి ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఖచ్చితంగా నేను మా ఊర్లో పాల్గొంటా, మా మండలంలో పాల్గొంటా, లేకపోతే రాష్ట్ర కార్యాలయంలో పాల్గొంటా. ఎక్కడో చోట అయితే తప్పనిసరి పాల్గొంటాను. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది, కేసీఆరే తెలంగాణ తీసుకొచ్చాడని ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చెప్తుంటాడు. అటువంటి కేసీఆరే నిన్న ఎక్కడ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కనపడపోవడం కొంత చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? కేసీఆర్ గారు తెలంగాణ ఆవిర్భవించిన నుంచి ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రి ఉంటే మాత్రమే తెలంగాణ ఆవిర్భావ సభలు వస్తాను, ప్రతిపక్ష నాయకుడు ఉంటే మాత్రం మా ఆఫీస్లో కూడా జెండా ఎగిరేయాను, నేను ఇంట్లోనే ఫామ్ హౌస్లో ఉంటా అనేటువంటి ఆనవాయితీని కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకో ఏమైనా తెలంగాణ విషయంలో అంత నిరాశ నిస్పృహలతో ఇప్పుడు ఉన్నట్టుంది అధికారం పోయిన వెంటనే. కాబట్టి ఆయన ఎగిరేయకపోవడం జెండా ఇది నిజంగా తెలంగాణను అవమానపరిచినట్టుగా నేనైతే భావిస్తాను, ప్రజలు కూడా అట్లనే భావిస్తూ ఉన్నారు. తర్వాత ప్రతిపక్ష నాయకుడు అధికార పక్షం, ఒకసారి అధికారంలో ఉండొచ్చు, ఇంకోసారి అధికారంలో పోవచ్చు. అయినంత మాత్రం తెలంగాణ గౌరవాన్ని అయితే కాపాడాలి కదా. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే రకంగా కేసీఆర్ గారు ప్రవర్తించడం ఏదైతుందో సరైన విధానం కాదు. వారికి మరి ఎవరు సలహాలు ఇస్తున్నారు, ఎందుకు సలహాలు ఇస్తున్నారో కానీ, లేకపోతే ఆయనే ఆలోచన చేస్తున్నాడో. చాలా వరకు అయితే ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి బయటికి వెళ్ళకుండా బయట ఉన్నటువంటి విమర్శల జడివానకు తట్టుకోలేక ముసుగేసుకొని పడుకునేడేమని చెప్పేసి భావిస్తూ ఉంటారు. ఏం విమర్శలు? ఎందుకంటే ఆ విమర్శలకు కారణం ఒక రకంగా బీజేపీ అని కూడా కొంత చర్చ జరుగుతుంది. కవితను బీజేపీ ఒక బాణంలో ఎక్కుపెట్టి వదిలేశారని మార్కెట్లో చెప్తున్నారు. మరొక పక్క ఇదే విషయం మీద కాంగ్రెస్ నేతలు కూడా మీ మీదనే విమర్శలు చేస్తున్నారు. ఆ కుటుంబంలో అలజడి సృష్టించింది కూడా బీజేపీనే, కవితను బయటకు తీసుకొచ్చి కూడా ఈ విధంగా మొత్తం కూడా బీజేపీ కొన్ని రాజకీయంగా గేమ్ ఆడుతుందనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు జనరల్గా కాంగ్రెస్ వాళ్ళకు లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏదైనా డిస్ట్రక్టివ్ యాక్టివిటీ అయితే భారతీయ జనతా పార్టీ గుర్తొస్తుంది. ఉదాహరణకు మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో షర్మిల అని కూడా బీజేపీ వదిలేసింది కాబట్టి జగన్ తిడుతుంది, బీజేపీ వదిలిన బాణం అని చెప్పారు. నిన్న కూడా కాంగ్రెస్ నాయకులు మధుదాస్కి గౌడ్ గారు బీజేపీ వదిలిన బాణం కవిత అంటా ఉన్నారు. నాకైతే నేనేమంటున్నానంటే, అసలు వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి గొడవ అన్నకు అధికారాన్ని అప్పచెప్పడము కవితకి ఇష్టం లేదు. తర్వాత ఆస్తుల సంపాదనలో ఎంత ఆస్తి ఉన్నదో విపరీతంగా సంపాదించారు. సంపాదించినటువంటి ఆస్తిని షేర్ చేసుకోవడంలో నాకు కూడా సమానంగా రావాలని చెప్పేసి కొట్లాడుతుండొచ్చు. రెండవది అధికారము, ఆస్తులు, ఇంతకంటే ఇంకోటి ఏముండదు. ఇంకోటి ప్రధానమైనటువంటి విషయం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు బాగా తెలుసు కానీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద దురదలుతూ ఉన్నారు. ఏ రీజనల్ పార్టీ అయినా ఉదాహరణకు చూడండి, లల్లు ప్రసాద్ పార్టీలో అన్నదమ్ములు ఇద్దరు కొట్లాట, తర్వాత డిఎంకే పార్టీలో అన్నదమ్ములు ఇద్దరు కొట్లాట, రకరకాలుగా మీరు ఎక్కడ చూడండి. షర్మిల వైఎస్ఆర్సీపీలో షర్మిల జగన్ కొట్లాట. రీజనల్ పార్టీసు హర్యానాలో వికాస్ మంచ్ పార్టీలో చౌతాల వాళ్ళు 36 ముక్కలు అయిపోయినారు. తర్వాత శివసేనలో తాకరేలు ఇద్దరి మధ్యలో కొట్లాట, పార్టీ చిన్నాభిన్నమయ్యే పరిస్థితి. రీజనల్ పార్టీలో రెండు విషయాలు ఉంటాయి: కుటుంబంలో ఆధిపత్యం, 2 ఆస్తులు తగాదాలు. ఈ రెండింటి మధ్య కవిత మొన్న మనకు స్పష్టంగా కనపడేది ఏంటంటే, ప్లీనరీ జరిగినటువంటి సందర్భంలో కేసీఆర్ గారి పక్కకు ఇంతకుముందు తెలంగాణ కారు బొమ్మ ఉంటుండే, ఈసారి కేటీఆర్ బొమ్మ వేసింది కదా. సో వారసుడని ఇండైరెక్ట్గా డిక్లేర్ చేసారు. దాన్ని ఆమె అంగీకరించలేకపోతా ఉంది. నాకు చెప్తాడు మా నాయన, నేనే తెలియకలదని అనుకొని చెప్పేసి ఒక ఆలోచన చేసింది. కానీ అనూహ్యంగా వారసత్వం నా కేసీఆర్ నా కొడుకు అని చెప్పేసి ప్రకటించిండు. చెప్పగానే చెప్పినట్టుగా మనకు కనపడ్డది. దాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయి అక్కసు కక్కుతూ ఉంది. రాజకీయ ఆధిపత్యం నా చేతిలో ఉండట్లేదు, రాబోయే వారసత్వం నేను ఎక్కడ పోతున్నామని చెప్పేసి అక్కస్తోటి ఇవాళ ఆమె రకరకాలుగా మాట్లాడుతూ ఉంది. దానికోసం ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకుంటుందా, లేకపోతే ప్యారలర్ వ్యవస్థను తయారు చేసుకుంటుంది. ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. కవిత ఏ రోజు కూడా టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ యాక్టివిటీలు ఎప్పుడు కూడా పాల్గొనలే. కేవలం జాగృతి పేరు మీద, బతుకమ్మ పేరు మీద అక్కడక్కడ ఫినిషింగ్ టచ్ చేసి మీడియా కోసం పనిచేస్తూ ఉండే. ఇప్పుడు ఏమైందంటే, ఆమె క్రియాశీల రాజకీయాలలో నేను రావాలని చెప్పేసి అనుకుంటుంది. అయితే గత ఎన్నికలలో ఆమె ఎంపీ ఓడిపోయిన వెంటనే జాగృతిని క్లోజ్ చేయమని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. జాగృతి యాక్టివిటీ కూడా అప్పుడేం జరగలేదు. ఎందుకు? దాని వెనుక ఉద్దేశం ఏమైంటుంది అంటే కేసీఆర్ గారి ఉద్దేశం పక్కా ఇంకొక ప్యారలర్ ఆర్గనైజేషన్ తయారు కావద్దు,
అక్కడ వారసత్వంగా ఇంకొకటి పాలన చేసి పార్టీని వాళ్ళ పార్టీకి సంబంధించి మనుగడ కష్టమైంది. మనుగడ కష్టం అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి ఆ రోజే చెప్పిండు. కాబట్టి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఏం మాట్లాడకుండా ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడే జాగృతిని ఓపెన్ చేసి జాగృతి పేరు మీద మాట్లాడుతూ ఉంది. ఇంకోటి మీరు చూడండి, బీఆర్ఎస్కు ఖచ్చితంగా సింగరేణి కార్మిక సంస్థలలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. మళ్ళీ యువ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తలేరని ఇప్పుడు జాగృతి పేరు మీద మరొక సింగరేణి సంస్థ. సామాజిక న్యాయం ఇప్పుడు గుర్తొచ్చింది ఆమెకు. మొదటిసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్క మహిళను కూడా మంత్రిని తీసుకోలే. తర్వాత సామాజిక న్యాయంలో బీసీల గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉంది, ఎస్సీల గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉంది. అంటే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు సామాజిక న్యాయాన్ని విస్మరించారని చెప్పదలుచుకున్నావా? కేసీఆర్ గారు అవినీతిని ప్రోత్సహించారని చెప్పేసి చెప్పదలుచుకున్నావా? ఇప్పుడు జాగృతి అనేటువంటి సంస్థ ద్వారా నువ్వేం చేయాలనుకుంటున్నావు అది స్పష్టంగా చెప్పకుండా తెలంగాణ సంస్కృతిని కాపాడతా లేకపోతే ఇదంతా ఏంది ఇదంతా అంటే 10 సంవత్సరాలు తెలంగాణ సంస్కృతిని కాపాడలేదు, 10 సంవత్సరాలు సామాజిక న్యాయాన్ని చేయలేదు, 10 సంవత్సరాలు కరప్షన్ పెరిగింది. కాబట్టి దాన్ని నేను మీ నాయన మీద తిరుగుబాటు చేయదలుచుకుంటున్నావా? ఇది కూడా స్పష్టంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆమె ఏంటంటే తండ్రి మీద, కొడుకు మీద, వాళ్ళ అన్న మీద ఈరోజు వ్యతిరేక ధోరణితో పోయేసి బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి మనకు కనపడుతుందని చెప్పేసి స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి స్పష్టంగా ఏంటంటే కవిత ఒక కనిమొలి, ఒక షర్మిల కలిపితే కవిత. కాబట్టి అక్కడ కూడా ఆస్తుల గొడవ, అక్కడ కూడా లిక్కర్ గొడవ, ఇక్కడ కూడా ఆస్తుల గొడవ, అధికారం పంచాయతీ. అధికారం మీద ఎక్కువ ప్రేమ ఉంది, వ్యామోహం ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు కవితను గురించి వాళ్ళ ఇంటి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళు కానీ ఆమె మొన్న మీరు ఇందాక కార్యాచరణ ఎందుకు పెట్టింది అంటున్నారు, కానీ మొన్న మీ మీదే డైరెక్ట్గా బీజేపీతో మేము కొట్లాడతాం, బీసీ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో పెట్టేదాకా కూడా మెడల్ వంచుతాం, దానికోసం రైలు రోకోలు లాంటి కార్యక్రమాలు కూడా తీసుకొస్తాం, గతంలో మహిళకు సంబంధించిన బిల్లు కూడా తను చేసినటువంటి ఢిల్లీలో ధర్నా వల్ల వచ్చింది కాబట్టి అదే విధంగా ఈసారి కూడా ఒత్తిడి తీసుకొస్తామని అంటుంది. మరి ఆల్రెడీ కార్యాచరణ మొదలుపెట్టిందని అనుకోవచ్చా మీ మీదే? ఇప్పుడు కవిత బీసీ బిల్లుని తీసుకొచ్చినా లేకపోతే మహిళా బిల్లుని తీసుకొచ్చినా అనేది హాస్యాస్పదం. ఆమె ఎక్కడ ఉంది అసలు? ఆమె ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె సంపాదన, ఆమె బిజినెస్, ఆమె వ్యవహారం చూసుకుంటేందుకే సరిపోయింది. ఇప్పుడు ఆమె వచ్చేసి 10 సంవత్సరాలు 10 సంవత్సరాల సామాజిక న్యాయం మొత్తం మన ఆయన చేయలేదని చెప్పేసి గట్టిగా చెప్పమానండి. మహిళల గురించి మా క్యాబినెట్ మీటింగ్ 2 క్యాబినెట్లలో ఎక్కడ కూడా మహిళలను తీసుకోలేదు అని చెప్పండి. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిందని చెప్పమనండి. ఇదంతా కూడా ఏంటంటే ఆమె బీజేపీ మీద ఏం చేసినా ఒకటి గుర్తొస్తుంది మాకు. గడ్డి బండి కింద ఒక కుక్క పోతూ ఆ బండినంతా కూడా నీడకు పోతూ బండినంతా నేనే గుంజుతున్నా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు కొంతమంది. అది అవివేకమైనటువంటి ఆలోచన తప్ప భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు, నేను పోరాటం చేస్తా. ఫస్ట్ మీ ఫ్యామిలీని సెట్ చేసుకోండి. ఫస్ట్ బీఆర్ఎస్లు ఉన్నావా లేకపోతే జాగృతి పార్టీ పెడుతున్నావా అది నువ్వు స్పష్టం చేయి, నీ విధానాన్ని ప్రకటించు. అంతే తప్ప ఏదో మీడియా కోసం చిట్ చాట్ చేసి బహిరంగంగా చెప్పకుండా లీకులు ఇచ్చేటువంటి సంస్కృతి ఏదైతుందో అది నీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదు. ఏదన్నా నీ ఉనికిని కూడా ప్రశ్నించుకోవాలి, దేవులాడుకోవాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలు దేవులాడుకో, మీ ఫ్యామిలీలో దేవులాడుకో. అంతే తప్ప మిగతా బీజేపీలో లేక ఇంకొక చోటునో దేవులాడుకుంటే దొరికేటువంటి పరిస్థితే ఉండదు. ఆల్రెడీ నువ్వు నిజామాబాద్లో బీజేపీ ఎంపీ చేతిలో, అరవింద్ గారి చేతిలో ఓడిపోయినావు. అప్పుడే నువ్వు నీ 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 రాజకీయ భవిష్యత్తు సమాప్తం అయిపోయింది. మళ్ళీ ఇంకెక్కువ ఆలోచన చేస్తే అది ఎండమావి లెక్కన కనబడుతుంది రాజకీయ భవిష్యత్తు తప్ప ఇంకా దొరికేదైతే ఏమీ ఉండదు. థ్యాంక్ యూ సార్. ఇది కేసీఆర్కు సంబంధించి తను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా అటు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నాడు. ముఖ్యమంత్రి పదవి అయిపోగానే కూడా ఎక్కడ ఆవిర్భావ వేడుకల్లో కూడా కనిపించడం లేదని చెప్తూనే కవితకు సంబంధించి మాత్రం అటు కాంగ్రెస్ నేతలు బీజేపీ వదిలినటువంటి బాణం దానికి కూడా కౌంటరిస్తూ గతంలో షర్మిల విషయంలో కూడా ఇదే మాదిరిగా బీజేపీ మీద బట్ట కాల్చి మీదేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ చివరికి షర్మిల ప్రస్తుతం ఎవరి పార్టీలో ఉంది, ఎక్కడ పనిచేస్తుంది అన్నీ కూడా ప్రజలు గమనిస్తారు అని చెప్తూనే కవితకు సంబంధించినటువంటి ఎపిసోడ్ బీజేపీ మీద ఆ కవిత మాట్లాడినటువంటి తీరును కూడా ఒకవైపు దాన్ని ఖండిస్తూ కవిత కేవలం తను రాజకీయ మనుగడ కోసం పదవులు పంపకాల కోసమే కొట్లాట తప్ప కానీ బీజేపీ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి కూడా అటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వరరావు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.